హలో హాయ్ ఫ్రెండ్స్, నేను బాబు, మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం 15వ తారీఖు 9 నెల 2025 సంవత్సరం ఈ రోజు యొక్క విన్నింగ్ అండ్ లాసింగ్ కలర్స్ అనేది చూద్దాం. అదేవిధంగా ఏకపరంగా వచ్చేసరికి కొత్త ఏక, నునుపు, ఒత్తేక అనేది ఈరోజు బాగా రాణించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ముదుర్లు, పెద్ద వయసు అంటే ఎక్కువ వయసు 15 నెలలు వయసు కలిగి పైన ఉన్న కోళ్ళు బాగా రాణించే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా వంతులు జరుగుతున్నాయా, బరువులు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయి అనేది ఒకసారి గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించగలరు. అదేవిధంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యకాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కాకి నెమిలి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట. ఎక్కడైనా తెలుపు ఉంటే చాలా మంచిది. ఎక్కడన్నా రెక్కలో కానీ ఏకలో కానీ లైట్గా కుసి ఎక్కడన్నా తెలుపు ఉన్నా కానీ నున్నబోర వేసుకున్న కాకి నెమిలి చాలా మంచిది అనమాట, ముసుగు పెట్టుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నల్ల కాకి, కాకి నెమిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఇక్కడ విన్ అవుతూ చూసే అవకాశం అయితే ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ చూసేసరికి కోట్ డ్యాగలు కానీ, డ్యాగ పెంగళాలు కానీ, ఎర్ర పొలాలు కానీ, తెల్ల పొలాలు కానీ, తెల్ల మైనాలు కానీ ఇవైతే లాస్ అయ్యే అవకాశం ఎగితే ఎక్కువగా ఉంది ఈ యొక్క టైంలో. 6 నుంచి 8 గంటల మధ్యకాలంలో అంటే లైట్గా నెమిలి చూపున్న కోళ్ళకి విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి ఎర్ర డాగలు, కోడి రసంగ డాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్రనీళ్ళు ఇవి అయితే విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవలాలు కానీ, కాకినీళ్ళు కానీ, నల్లకట్టు రసంగులు కానీ, 9 కాకులు కానీ, పసింగ్ కాకులు కానీ ఇవైతే లాస్ అయ్యే అవకాశం ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం వాతం లడ్డు అనేది తయారు చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా వాతం లడ్డు కావాలంటే స్క్రీన్ పైన మన నెంబర్ కనపడుతుంది, మన నెంబర్కి కాల్ చేయగలరు. ఒక వాతం లడ్డు ధర కేవలం 20 రూపాయలు మాత్రమే. మన కోళ్ళలో ఎటువంటి వాత సమస్యలు ఉన్నా కానీ ఈ వాతం లడ్డు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా రేపు దసరాకి తాళ్ళమీన వేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఎవరైనా కానీ తాళ్ళమీన వేసుకునే ముందే కోడికి డివార్మింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా వాతాలకి వేసుకొని ఉండాలన్నమాట. వాతాలకి వేసుకొని అదేవిధంగా వ్యాక్సిన్ కూడా వేసుకొని ఉంటే మీరు కోడి తాడుమీన వేసుకుంటే ఉపయోగం ఉంటుందన్నమాట. ఇంకా మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఒకేసారి డైరెక్ట్గా పంది వేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మధ్యలో ఏదైనా 1-2 సార్లు డివార్మింగ్ చేసుకుని మళ్ళీ వాతాలకు 15 రోజులకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అదేవిధంగా 10 నుంచి 11 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి తెల్లనిమిలి పెంగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన రంగు అనమాట. సో అదేవిధంగా వాటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి పసింగల సేతువాలు కానీ, గట్టి నెమిలి పెంగళాలు కానీ, అదేవిధంగా నెమిలి అబ్రాసులు కానీ, గోల్డ్ పసింగల అబ్రాసులు, లోపల నల్ల కూసేసుకున్న గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ విన్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఒక టైంలో వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోట్ డ్యాగలు కానీ, ఎర్ర డ్యాగలు కానీ, డ్యాగ పెంగళాలు కానీ, ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10 నుంచి 11 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పచ్చ కాకి డాగ. సో పచ్చ కాకి పైన పసం వేసుకున్న పచ్చ కాకి డాగ, లోపలంతా నలుపు చేసుకుని ఉండాలన్నమాట. ఎక్కడన్నా తెలుపు ఉన్నా పర్వాలా, మంచిదే. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కాకి డాగలు, నల్ల కాకి డాగలు, పసింగ్ కాకి డాగలు, నల్ల కాకి, పసింగ్ కాకి అనేవి ఇక్కడ విన్నొత్తు చూసే అవకాశం అయితే ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ చూసేసరికి కోట్ డ్యాగలు కానీ, ఎర్ర డ్యాగలు కానీ, ఎర్ర మైలాలు కానీ, తెల్ల కోళ్ళు కానీ, తెల్ల పూలాలు కానీ ఇటువంటివి లాస్ అవుతూ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది 11 నుంచి 12 మధ్య కాలంలో ఫ్రెండ్స్. అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి ఎదురు గౌడు పేకలు వేసుకున్న కోడి కాకి నెవిళ్ళు కానీ, లేదంటే పచ్చకాకలు ఉంటాయి అనమాట. ఎదురు నెవిలు అన్నం వేసుకొని లోపల తెలుపు వేసుకొని కోడి పచ్చకాకుల టైప్లో ఉంటాయి అనమాట. అయినా ముసుగు పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో అదే మీరు తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి గౌడ అబ్రాసులు, నల్ల కక్కిరాయలు, పెసర కక్కిరాయలు, గౌడు కోడికాకులు, ఒరిజినల్ కోడికాకులు కానీ ఇవైతే ఉపయోగపడే అవకాశం అయితే ఎక్కువ ఉంది, అంటే గెలిచే అవకాశం ఉందన్నమాట. సో అదే మీరు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకులు కానీ, నల్ల కాకులు కానీ, నల్ల కాకి డ్యాగలు కానీ ఇవనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 12 నుంచి 1 గంట మధ్యకాలం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా 1 to 2 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నెమిలి అందం వేసుకున్న పచ్చకాకి డాగలు ఎక్కడన్నా తెలుపుంటే మంచిది.
నెమిలి అందం వేసుకున్న పచ్చకాకి డ్యాగ్ అనేది నెవిల్ డ్యాగ్ అయినా పర్వాలా, ఇట్లాంటిది అయితే వినోద్ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి నల్లకాకులు కానీ, నల్లకాకి నెమిలు కానీ, నల్ల సవలాలు కానీ, నల్లకట్ట రసంగులు కానీ, నల్లకట్ట అబ్రాసులు కానీ ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడికాకులు, కోడికాకి డ్యాగలు, తెల్ల పొలాలు, తెల్ల మైలాలు, తెల్ల డ్యాగలు అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి ఫస్ట్ థింగ్ అలా కోడి డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి డ్యాగలు కానీ, కోడి రసంగులు, కోడి ఎర్రమైలాలు, కోడి ఎర్రకెక్కెరలు, కోడి డ్యాగలు, ఎదురు ప్యాకలు వేసుకున్న కోడి డ్యాగలు కానీ, డ్యాగ పింగళాలు కానీ, గరుడు మేళాలు కానీ ఇవన్నీ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి బోరపేకలు గల అబ్రాసులు కానీ, గట్టి నెవిలి పెంగళాలు కానీ, నల్ల పెంగళాలు కానీ, కాకి నెవిళ్ళు కానీ అనేవి లాసోతో చూసే అవకాశం కూడా ఈ 2 నుంచి 3 మధ్య కాలంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి బోరపేకలు వేసుకున్న కాకి నెవిలి, బోరపేకలు వేసుకున్న కాకి నెవిలి, గోల్డ్ నెవిలి పెంగళాలు ఉంటాయి, లోపలంతా నల్ల కుసి వేసుకుని ఉంటాయి అనమాట. అటువంటివి ముసుగు పెట్టుకోవాల్సి ఉంటాయి. సో తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి పసింగల్ సేతువాలు కానీ, గౌడ్ నెవిలి పెంగళాలు కానీ, తెల్ల నెవిలి పెంగళాలు కానీ, అంటే లోపల నల్ల కుసి వేసుకుని ఉండాలన్నమాట, నెవిలి కుసి కానీ అట్లాంటివి బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి డ్యాగలు, డ్యాగ పింగళాలు, కోడి డ్యాగలు, రసంగి డ్యాగలు, కోడి రసంగి డ్యాగలు, కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ లాస్ అయ్యే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనము చూడవచ్చు 3 to 4. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నల్ల కాకి డ్యాగ అనేది ముసుగు పెట్టుకున్నట్టు బాగా పనిచేస్తుంది అనమాట. సో అదే ఇటుపైన లాసింగ్ కలర్స్ వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కాకి డ్యాగ పర్లాలు కానీ, నెవిల్ చూపు డ్యాగలు కానీ, మిరప్పండు డ్యాగలు అంటే నెవిల్ డ్యాగల టైప్లో ఉండే మిరప్పండు డ్యాగలు అనమాట. సో అదేవిధంగా కాకి డ్యాగలు కానీ, నల్లపచ్చ కాకి డ్యాగలు కానీ, కాకులు కానీ ఇవైతే వినే అవకాశం ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగలు, తెల్ల సేతువాలు, కోడి ఎర్రమైలాలు, కోడి మసర్ డ్యాగలు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడి కాకి, ఒరిజినల్ కోడి కాకులండి. లైట్గా మెడపైన ఈకలు, పశ్చిమ ఈకలు వేసుకొని లోపలంతా తెలిపేసుకొని నల్లబోర వేసుకున్న కోడి కాకి అట్లాంటిది ముసుగు పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి నెవిలి పింగళాలు కానీ, గోడబ్రాసులు, పాలాబ్రాసులు, కోడి పొలాలు, తెల్లకెక్కలు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా వీటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకులు కానీ, కట్టు కాకులు కానీ, కాకిడాగలు కానీ, కాకి నెమిలు కానీ వీటిపైన లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్ అదేవిధంగా మనం వాతం లడ్డు అయితే తయారు చేయడం జరిగింది, ముందు చెప్పడం జరిగింది కదా. ఒక వాతం లడ్డు ధర 20 రూపాయలు మాత్రమే. సో మీ కోళ్ళలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, వాత సమస్యలు ఎటువంటివి ఉన్నా కానీ ఒక వాతం లడ్డు వేసుకుంటే బాగా పనిచేస్తుంది. మీ కోళ్ళు మేతలు తినపోయినా కానీ, కోడికి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ చాలా వాటికి రికవర్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో వచ్చేసరికి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.